ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నీ డబ్బులు నీకు ఎత్తాంలే, ఎక్కడికి పారిపోయి డబ్బు లేకపోతే చెప్తారా? ఎత్తలే ఎలవయ్యా. ఆగు, నిన్నెక్కడో చూశాను. ఏయ్, నువ్వు జంగమయ్యవు కదా? జంగమయ్యా? అతనెవరో నాకు తెలీదే. ఏయ్, నువ్వు జంగమయ్యవే. నాకు కన్నవాళ్ళెవరో చెప్తే వాళ్ళకి గండమని చెప్పావు. నాకు బాగా గుర్తు. కానీ నువ్వు ఇలా ఉన్నావేంటి? నాకేం తెలీదు. నువ్వు వెతుకుతున్న వ్యక్తి నేను కాదు. నన్నెందుకు కొడుతున్నావు? నువ్వు కాకపోతే జంగమయ్య నేను అడగగానే నువ్వెందుకు భయంతో పారిపోతున్నావు? చెప్పు, ఎందుకు ఈ నాటకం ఆడావు? చెప్పు. నిజం చెప్పలేదంటే చంపేస్తాను ఇప్పుడు. చెప్తానమ్మా, వదిలేయమ్మా, నన్ను వదిలే. చెప్పు, అసలు అప్పుడు వేసింది వేషమా, ఇప్పుడు నువ్వేసింది వేషమా? చెప్పరా. నువ్వెందుకు మా అమ్మ నాన్నకి గండం ఉందని చెప్పావు? అది డబ్బులు కక్కుర్తిపడి ఒకళ్ళు అలా చెప్పమంటే చెప్పానమ్మా. ఒకరు చెప్పమంటే చెప్పావా? ఎవరు చెప్పమంది? అంటే నువ్వు చెప్పింది అబద్ధమే కదా? ఎవరు నీతో అబద్ధం చెప్పించింది? ఆవిడెవరో తెలియదమ్మా, కానీ డబ్బున్న ఆవిడ అనుకుంటమ్మా. ఒక ఆవిడొచ్చి నిన్ను చూపించి మీ అమ్మ నాన్నలు ఎవరో నీకు తెలిసినా అది బయట పెడితే వాళ్ళకే గండం కీడు అని చెప్పమని చెప్పిందమ్మా. ఆవిడ దగ్గర డబ్బులు తీసుకొని ఆవిడ చెప్పమన్నా చెప్పానమ్మా. ఒక్క నిమిషం ఉండు. ఈవిడేనా? అవునమ్మా, ఈవిడే. అంటే చిన్నప్పుడు తప్పిపోయిన గున్నమ్మ కూతుర్ని నేనేను వీళ్ళకి తెలుసా? ఎందుకు ఇలా వీడితో అబద్ధం చెప్పించారు? నిజం తెలిసినా మా అమ్మ దగ్గరికి నన్ను వెళ్ళనివ్వకుండా, మా అమ్మకి నేనెవరో తెలియకుండా ఆపాలని వీళ్ళెందుకు అనుకున్నారు? వీళ్ళ కుట్ర ఏదైనా అయ్యుండొచ్చు. కానీ ఇంతకాలానికి నాకు మంచి రోజులొచ్చాయి. ఇప్పుడే మా అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మా నేనే నీ బిడ్డని, ఎంతకాలం నువ్వెదురు చూస్తున్న బిడ్డని నేనే అమ్మ అని చెప్పి మా అమ్మని గట్టిగా కౌగిలించుకుంటాను. ఏమండి, నేను రెడీ, బయలుదేరదాం. ఏమండి, ఏం చేస్తున్నారు? బయలుదేరదాం పదండి. ఏం చేస్తున్నారండి ఇక్కడ? ఏమైందండి?
5 ఏళ్లుగా మనం తన కోసం వెతుకుతూనే ఉన్నాం. ఇంకెప్పుడు దొరుకుతుంది గుండమ్మ నా కూతురు? ఇప్పటికీ కూడా ఎప్పుడెప్పుడు తిరిగొస్తుందా అని ఎదురు చూస్తున్నాం. కానీ ఆ దేవుడు కూడా కనికరించడం లేదు. ఓహో, కూతురు కోసం ఎదురు చూస్తున్నావా? నీ కూతురు నీ దగ్గరికి రావాలా? నేనుండగా అది ఎవరో మీకు తెలీదే. మీరు చచ్చే వరకు ఈ ఆశతో చావాల్సిందే తప్ప కూతురు ఎవరో మీకు తెలీదు, తెలియనివ్వను. గుండమ్మా, బావగారు, ఏంటి ఇద్దరు ఇక్కడే కూర్చున్నారు? ఏదో పవర్ఫుల్ గుడికి వెళ్దామని చెప్పారు కదా, నేను రెడీ అయిపోయాను. ఏంటి ఇద్దరు చాలా డల్గా ఉన్నారు? ఏమైంది? చేతిలో ఏంటి ఫోటో? అయ్యో, ఫోటో పగిలిపోయిందే. అయినా ఇలా ఎంతకాలమని ఫోటో చూస్తూ బాధపడతారు? ఏంటో, మీరు రోజులా బాధపడటం తప్ప ఏం ఉపయోగం ఉంటుందని నాకేం అనిపించట్లేదు. వైష్ణవి, అవును గుండమ్మా, ఎప్పుడో తనకి ఊహ తెలియనప్పుడు ఎత్తుకుపోయారు. ఎక్కడ ఉన్నా క్షేమంగా ఉండాలి అని నేను అనుకుంటున్నాను. ఒకవేళ అలా ఉన్నా తనకి తల్లిదండ్రులంటూ ఒకళ్ళున్నారు అని దానికి మాత్రం ఏం తెలుస్తుంది? ఒకవేళ ఆ పిల్ల మన చుట్టుపక్కలే తిరుగుతూ ఉన్నా తనే మీ కూతురు అన్న విషయం మీరెలా గుర్తుపడతారు? ఇద్దరికీ ఆప్షనే లేదు కదా. ఇంకా తను రావాలి అని కోరుకోవడం కంటే ఎక్కడున్నా క్షేమంగా ఉండాలి అని కోరుకోవడం మాత్రమే మంచిది. పదండి, ఎటు పవర్ఫుల్ గుడి అంటున్నారు కదా, ఆ దేవుణ్ణి కోరుకుందాం. మీ కూతురు ఎక్కడ ఉన్నా క్షేమంగా ఉండాలి అని.